అయితే మరి 'క్రిష్' గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ తర్వాత అంటే ఓన్లీ లేట్ అవ్వడం వల్లేనా ఆయన ఎళ్ళిపోయిందా? అంతే ఆయన అండి. రీజన్ చాలా టైం అయింది కదా! అందువల్ల ఆయన వేరే కమిట్మెంట్స్ అర్లియర్ ఉన్నాయి. హ్మ్. అందువల్ల జ్యోతికృష్ణ చేయాల్సొచ్చింది. ఎవరు 'జ్యోతికృష్ణ' గారి చాయిస్ ఎవరు సినిమాకి? మీరా? లేతే కళ్యాణ్ గారా? ఎవరనుకున్నారు? చాయిస్ అనేది కాదండి. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎవరైనా బయటోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, తెలుసుకోవాలి. అసలు ఏంటంటే సోషల్ సినిమా కాదు, పీరియడ్ ఫిల్మ్ అంత ఈజీ కాదు. టెక్నికల్ వాల్యూస్ చాలా ఎక్కువున్నాయి. హ్మ్. తను కళ్యాణ్ గారు పిలిచి, చూసి ఏం చేయబోతున్నా అని చెప్పి ఆయనకి నచ్చి ప్రొసీడ్ అని అలా మొదలుపెట్టింది. అంటే కళ్యాణ్ గారు ఆమోద ముద్రతోటి అంతే అంతే. ఇదయింది. సో, అయితే బేసిక్‌గా ఏంటంటే 'క్రిష్' కూడా చేశారు కాబట్టి మరి ఆయన ప్రమోషన్స్‌లో ఆయన ఇంక్లూడ్ చేయలేదా? చేశారా? చేద్దాం అనుకున్నారా? ఆయన ఇప్పుడు రెగ్యులర్ ఆయన పేర్లు ఉన్నాయి. ఇంకో ప్రాజెక్ట్ ఘాటీలో ఉన్నారు, బిజీగా అవునవును. ఉన్నారు. అది కూడా రిలీజ్ దగ్గర పడింది. హ్మ్. సో, మరి దీనికొచ్చేసరికి ఏంటంటే మీరు చెప్పారు. అంటే 5 సంవత్సరాల జర్నీ అని జెప్పి. 5 అవును. సంవత్సరాల జర్నీ అంటే చాలా ఫేజెస్‌లో షూట్ చేశారు గదా! హ్మ్. సో, మరి అంటే కళ్యాణ్ గారు ఫిజిక్ కూడా మారుతా ఉంటది జనరల్‌గా. అదేం ఉండదండి హ్మ్. సినిమాలో. మొత్తం అంతా ఎవ్రీథింగ్. ఒకేలా చూస్తుంటారుగా. మీరు ప్రమోషన్ చూస్తుంటారు కదా! ఇంకా అవునవును. అంత ఫ్రెష్‌గా ఉన్నారు. అంత అంటే మొత్తం వీఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేశారు ఫుల్. ఎఫెక్ట్స్ ఏం కాదండి. హ్మ్. కరెక్షన్స్ ఉంటాయి జనరల్‌గా. హ్మ్. హ్మ్. ఈవెన్‌గా ఉండే కలర్ కరెక్షన్సే ఉంటాయి అంతే. హ్మ్. మరి ఫస్ట్ అంటే అనుకున్నప్పుడే 2 పార్ట్‌లు అనుకున్నారా సార్? లేదంటే సింగిల్ పార్ట్ అనుకుని స్టోరీ ఎక్స్‌పాండ్ అవ్వడంతో 2 పార్ట్స్‌కి ఆ! అనుకున్నారా? మొదట అనుకోలేదు 2 పార్ట్స్ యాక్చువల్‌గా. హ్మ్. డీటెయిలింగ్ ఎళ్ళేటప్పుడు ఏదైనా సరే స్పాన్ పెరుగుతుంది. స్పాన్ పెరిగేటప్పుడు అంత లెంగ్త్ ఉంచలేం కదా! అందువల్ల 2 పార్ట్‌లు అనుకొని ఒక పార్ట్ ఫినిష్ చేసి రెండో పార్ట్ కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. బట్ అంటే బయట చెప్తుందేంటంటే ఆల్రెడీ 2 పార్ట్‌లు కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా అంటున్నారు యాక్చువల్‌గా. కంప్లీట్ అవ్వలేదు. హ్మ్. సెకండ్ పార్ట్ ఒక దర్బార్ సెట్ వేసాం, పెద్ద సెట్. హ్మ్. దాంట్లో కొంత తీసాం. హ్మ్. సో, అలాంటిది కంటిన్యూషన్ అనేది కంటిన్యూగా ఉంది. ఇంకా కంటిన్యూగా చేయాల్సిందైతే ఉంది. 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 ఆ! ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో దీన్ని బట్టి చేంజెస్ కూడా ఉంటాయి కదా! హ్మ్.